ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు ప్రార్థించే ప్రార్థనలు ప్రతి ఒక్క దానికి, నీవు కష్ట సమయంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యకి ఎదురుగా దేవుడు వచ్చి నీకు సమాధానాన్ని దయచేస్తున్నారు. ఆయన మహిమగలనటువంటి శక్తితో, ఆయన బలమైనటువంటి హస్తము నీకు తోడుగా ఉంచుతున్నారు. ఆ దినము ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల వాళ్ళు కూడా దేవుడు ఒక వ్యక్తి ద్వారా, అంటే మోషే ద్వారా, తన యొక్క ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఈ ఐగుప్తు నుండి విడిపించి బయటకు తీసుకొచ్చి కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఐగుప్తుల్ని సముద్రంలో ముంచివేశారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. మన్నాను కురిపించారు. ప్లస్ శత్రువుల నుండి విడుదల అనేది ఇచ్చారు. వీరి వైపు విజయం అనేది ఇస్తూనే ఉన్నారు. బట్ అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే దేవుడు చేసేటువంటి కార్యాలను వారు చూస్తూనే ఉన్నారు. బట్ ఏంటంటే వారికి ఐగుప్తులో వారు విగ్రహాలను వాటిని చేసుకుని వాళ్ళు ఒక ప్రెజెన్స్, ఒక స్ట్రక్చర్ మాకు కనిపించాలి, మా కళ్ళకు ఒక ఆబ్జెక్ట్ కనిపించాలి, దేవుడు ఒక ఆబ్జెక్ట్ లాగా మాకు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయని మేము నమ్ముతామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మాకు దేవుడు ఇక్కడ మోషే 40 దినములు 10 ఆజ్ఞల కొరకు సీనాయి పర్వతం ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు కింద ప్రజలు వాళ్ళకి అర్థం కాక, ఏంటి ఇంకా మా పరిస్థితి ఇంతేనా, మాకు ఒక నాయకుడు కావాలి, మాకు కనిపించే దేవుడు కావాలి అని చెప్పి అహరోను మిగిలిన ప్రజలు వాళ్ళు కూడి ఒక బంగారపు విగ్రహాన్ని వారు తయారు చేసి దాన్ని దేవతగా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్ ఇశ్రాయేలు ప్రజల వాళ్ళు కూడా మాకు కనిపించేటువంటి దేవుడు కావాలి, మాకు దేవుడు కళ్ళకి కనిపించాలి, మాకు ప్రెజెన్స్ తెలియాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కనిపించినటువంటి క్రమంలో వాళ్ళు ఏంటి, మరలా పాతవి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు చాలా ప్రాంతాల నుండి, రాజుల నుండి వారికి కాపుదల, విడుదల, విజయాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఇంకా మోషేకి చెప్తున్నారు, మోషే ఇంకా చాలు, నువ్వు వారి పక్షముగా వ్యాజ్యమాడింది చాలు, నా దగ్గర క్షమాపణ అడిగింది చాలు, ఇంకా చాలు, నువ్వు ఇక్కడే వచ్చేసి నా దగ్గరికి, ఇంకా నీ తర్వాత ఉన్నటువంటి యెహోషువకి నేను ఆ అధికారాన్ని ఇస్తున్నాను, తనని అభిషేకించు, తను మాత్రమే ఇంకా ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపిస్తాడు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడి దేవుడు పిలుస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదను. ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపును. అప్పుడు మీరు సమీపించిన ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘముయు గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడను. మాట ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను, అనగా 10 ఆజ్ఞలు మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒకటే చెప్తున్నారు మోషేకి, వారికి ప్రతిదీ నేను చెప్పిన విధులన్నింటినీ పాటించమని చెప్పు, ఎక్కడ వాటి నుండి దాటిపోవద్దని చెప్పు, ఎందుకంటే అవే వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉంటాయి, అవే వారికి జ్ఞానంగా ఉంటాయి, వారి పిల్ల తరముల వరకు వారు ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుడు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్ సంపూర్ణంగా వారు పొందుకోవాలంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి విధులను, బోధించినటువంటి ప్రతిదీ వారు పాటించేటువంటి వ్యక్తులుగా ఉండాలని
చెప్పినాక హోరేబు పర్వతానికి వారిని తీసుకురా, వారు నీ తర్వాత నడిచేటువంటి ప్రతిదినం, జీవించేటువంటి ప్రతి ఒక్క క్షణము నాకు భయపడతా ఉండాలి అంటే నేను వారికి భయపడు నిమిత్తము నిజంగా దేవుడు, గొప్ప దేవుడు, ఆ మహాన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు, మాట్లాడతాడు, చూస్తాడు అని చెప్పి వారికి రుజువుగా నా యొక్క మాటని, నా యొక్క స్వరాన్ని నేను వారికి వినిపిస్తాను. దాని ద్వారా వారు భయపడుతూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు కానానుకు వెళ్ళిన తర్వాత, కానాను వెళ్ళేదాకా కూడా అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు మోషే అట్టి రీతిగానే ప్రజలను తోడుకొని వస్తారు హోరేబు కొండ దగ్గరికి. వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఏంటి, చీకటియు మేఘమును గడాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచూ ఉంది. దేవుడు మాట్లాడాలన్నటువంటి సమయంలో చీకటియు అగ్ని మొత్తము కమ్ముకొని ఉన్నది. అందులో నుండి దేవుడు యొక్క స్వరము ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వినిపించాడు. మోషే చెప్తున్నాడు, మీరు స్వరంను మాత్రమే విన్నారు, ఈ యొక్క స్వారూప్యమును మీరు చూడలేదు. దానికి భయపడి మీ యొక్క దేవుడైన యెహోవాకు భయపడి ఉండమని చెప్పి దేవుడు అక్కడ వారికి తెలియజేస్తున్నారు మోషే తర్వాత ఎట్లా ఉండాలని చెప్పి. ఈ దినం నీవు కూడా చూసుకున్నట్లయితే నీ లైఫ్లో దేవుడు నీ యొక్క ప్రార్థనలకి జవాబులు ఇస్తున్నారు. ఆయన యొక్క సేవకుల్ని, ఆయన యొక్క ప్రవక్తల్ని వాడుకుని దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు నీతో. కానీ నీవు ఏంటంటే నీకు ఆ ఫెయిత్ అనేది ఇంకా ఆయన కొరకు రోషంగా జీవించాలనేటువంటి ఆ యొక్క స్వభావం నీకు బలంగా రావట్లేదు అంటే నాకు దేవుడు, కొంతమందికి ఉంటుంది కదా, ఎట్లాగంటే నేను ఇవన్నీ మహా అనుమానస్తులు ఉంటారు, డౌటెడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ఇది నిజంగా జరుగుతుందా, దేవుడు ప్రవక్తలు నీ పంపించి మాట్లాడినా కానీ, దేవుడు ఎవరెవరినో వాడుకొని మాట్లాడినా కానీ వారు నమ్మనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ దినం నీవు కూడా ఎంతోమంది ఆయన ఒక సేవకులను కానీ ప్రవక్తలను కానీ పంపి దేవుడు నీతో ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆదరణ కల్పించేటువంటి మాటలు, బలపరిచేటువంటి మాటలు, ఎన్నో వాగ్దానాలు నీ లైఫ్లో జరిగించి ఉన్నారు. నేను చేస్తాను బిడ్డ, భయపడకు, బాధపడకు, నేను సమాధానాన్ని దయచేస్తానని ఎన్నో రీతిలుగా మాట్లాడారు. కానీ నువ్వు ఏం ఆశిస్తున్నావు అంటే, ఇది నిజమా, నాకు దేవుడే మాట్లాడితే బెటర్ కదా, నాకు దేవుడి స్వరాన్ని వినాలనుంది, దేవుడు యొక్క కంఠ స్వరం ద్వారా నాకు స్వయంగా ఆదరణ పొందాలనుంది, దేవుడు మాట్లాడితే నాకు వినాలనుంది, నేను భక్తి చేస్తున్నాను, దేవుడు చేసే కార్యాలు నేను కన్నులారా చూస్తున్నాను, కానీ నాకు దేవుడి స్వరాన్ని వింటే బాగుండు అని చెప్పి ఈ దినం నువ్వు ఉన్నావు కదా. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నారు. కొత్త నిబంధన, పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే దేవుడు పాత నిబంధనలో కూడా ఆయన స్వరం ద్వారానే మాట్లాడారు. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా యేసుప్రభులు వారు ఆరోహణమైనప్పుడు వారు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టమని చెప్పి యేసుప్రభులు వారు వెళ్ళిపోయినప్పుడు చెప్పారు, తండ్రి వాగ్దానాన్ని మీకు అనుగ్రహించాలంటే నేను పరలోకానికి వెళ్ళాలి, నేను వెళ్ళినప్పుడు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తారు అని చెప్పి, మిమ్మల్ని సర్వశక్తుల్లోకి ఆయన నడిపిస్తారని చెప్పి దేవుడు మాట్లాడారు. అదే రీతిగా ఈ దినం నీవు అడుగుతున్నావు కదా, ఆయన యొక్క స్వరాన్ని నువ్వు వినాలి, పరిశుద్ధాత్మ కార్యాలను నువ్వు చూస్తున్నావు కానీ పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు వినాలి. పరిశుద్ధాత్మ స్వరం ద్వారా నీలో నుండి నీతో మాట్లాడే పరిశుద్ధాత్మని యొక్క స్వరం ద్వారా ధైర్యపరచబడాలి, ఆయన నీతో మాట్లాడాలి, నేను గైడెన్స్ చేయాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు అందుకోసమే మాట్లాడుతున్నారు. ఆనాడు శిష్యులు ఎట్టి రీతిగా పరిశుద్ధాత్మ కోసం ఉపవాసం ఉండి కనిపెట్టుకుని ప్రార్థన చేశారు, కనిపెట్టుకుని ఎట్లాగా వేచి ఉన్నారో, పొందుకోవాలి ఖచ్చితంగా అని నిశ్చయత కలిగి ఉన్నారో, ఆశ కలిగి ఉన్నారో, కన్సిస్టెన్సీ కలిగి ఉన్నారో, అలాగే నీవు కూడా కన్సిస్టెంట్గా, నిశ్చయంగా ఇది నాకు పొందుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళు ఏ టైం అని చెప్పి వాళ్ళు అనుకోలే, పర్టికులర్గా ఎన్ని డేస్ చేస్తే చాలు, నాకు పరిశుద్ధాత్ముడు వస్తే చాలు ఈ టైంలోపు అని చెప్పి అనుకోలేదు. వాళ్ళు అట్లాగా కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉన్నారు, పొందుకునేదాకా చెయ్యాలి అని చెప్పి. కానీ దేవుడు వాళ్ళ యొక్క డెడికేషన్ 10 days చేసిన దానికే పరిశుద్ధాత్మని నింపుదల వారు పొందుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి
120 మందికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభజించబడి ప్రతి ఒక్కరిని తాకినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ దినము నీవు ఆశపడుతున్నావు కదా, దేవుడి యొక్క స్వరం నీలో నుండి మాట్లాడే పరిశుద్ధాత్మని స్వరం ద్వారా నీవు ఆదరణ పొందాలి, బలపరచబడాలి అని చెప్పి కోరుకుంటున్నావు కదా. అందుకోసమే దేవుడి దినం మాట్లాడుతున్నారు. నువ్వు నిజంగా దేవుని యొక్క స్వరం నువ్వు వినాలి అనుకుంటున్నావు, దేవుని యొక్క మాట ద్వారా మాత్రమే నువ్వు ధైర్యపరచాలనుకుంటున్నావు. సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినా కానీ ఓకే, నీకు ఇంకా డౌట్గా ఉందేమో, దేవుని యొక్క స్వరం నాకు వింటే చాలు. ఇప్పుడు ఈ దినము మోషేకి దేవుడు ఎట్లాగా చెప్పారో నాకు స్వరాన్ని వినిపిస్తాను అని చెప్పి వారు అప్పటి నుండి భయపడుతూ జాగ్రత్తగా జీవిస్తారని ఎట్లాగా చెప్పారో, ఈ దినం దేవుడు నీతో అదే మాట్లాడుతున్నారు. నా స్వరాన్ని నేను వినిపిస్తాను, కానీ నీవు ఆయన రమ్మన్నటువంటి స్థితికి, చేయమన్నటువంటి ప్రార్థన నీవు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయనని బ్లైండ్గా ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఏది చేయమంటే అది చేస్తూ నువ్వు అలా బ్లైండ్ ఫెయిత్, విశ్వాసాన్ని నువ్వు ఆయన పట్ల కనపరుస్తూ నేను ఖచ్చితంగా పొందుకోవాలని ఆ యొక్క శిష్యులు నిశ్చయించినట్టు నీవు కూడా నిశ్చయించి, ఏ పర్టికులర్ టైం పెట్టుకోలేదు వాళ్ళు, పొందుకోవాలి, పొందుకునేదాకా నేను చేయాలి అని చెప్పి వాళ్ళు ఎట్లాగా చేశారో ఈ దినం నువ్వు కూడా అట్లాగే నిశ్చయిత కలిగి నీవు పరిశుద్ధాత్మ కోసం అడిగినప్పుడు ఆయన కూడా ఆనాడు హోరేబు కొండ మీద ఆయన స్వరం ద్వారా ప్రజలతో ఎట్లాగా మాట్లాడారో అలాగే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ఆయన యొక్క స్వరాన్ని నీకు వినిపిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ దినం నుండి అయినా కానీ నీ యొక్క కన్ఫ్యూజ్ స్టేట్ నుండి నీకు విడుదల కావాలి అనుకుంటున్నావు. దేవుడు నీ యొక్క ప్రార్థనలు విని ఉన్నారు. నీలో ఉన్నటువంటి ఆశ ఆయన ప్రతిదీ చూస్తున్నారు. నీవు తలిసే తలంపులు, నీ యొక్క ఇంటెన్షన్స్ ప్రతిదీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు ఆయన స్వరం కోసం, ఆయన యొక్క స్వరాన్ని స్వయంగా నీ చెవుల ద్వారా నేను మాట్లాడటం నువ్వు వినాలనుకుంటున్నావు కదా. అయితే కనిపెట్టి ప్రార్థన చేయి. ఆనాడు మేడగది మీద ఎట్టి రీతిగా కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు, అదే రీతిగా నీవు కూడా ఒకానొక దినం ఆయన సమయమందు నువ్వు పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటావు, ఖచ్చితంగా వింటావు. ఆయన సంపూర్ణ నింపుదల నువ్వు పొందుకుంటావు. ఆయన ఒక స్వరం ద్వారా నీతో మాట్లాడతావు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, కనిపెట్టి ప్రార్థన చేయాలి. పర్టికులర్ టైం అని లేదు, ఏదని లేదు. ఆయన సమయం అందు ఆయన నీకు ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఎదురు చూడాలి ఆయన ఒక స్వరం కోసం. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.